ఏ జాతర పోయినా ఏ గుడికి పోయినా ఫస్ట్ నా కొడుకుకి బొమ్మలు గాని పావులు గాని కొనిచ్చిన తర్వాతనే మేము మిగతా పనులు చేసుకోవాలి. లేకపోతే వాడు ఇంకా ఏ పనులు చేసుకొని ఏడు, ఏ దర్శనం చేసుకొని ఏడు. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే ఇంకా యాదగిరి గుట్టకు వచ్చినాము మొక్కు తీర్చుకోవడానికి. అయితే ఇంతకు ముందు వీడియోలో మా కన్నయ్యకి కింద పడి దెబ్బ తగిలి 3 కుట్లు పడినాయి అని చెప్పిన కదా. అయితే దెబ్బ మానిన తర్వాత, కుట్లు మొత్తం మానిన తర్వాత ఇక్కడ వచ్చి గుండు చేయించుకుందాం అనుకున్నాము. ఇంకా కుట్లు అయితే మొత్తం మానిపోయినాయి, ఇంకా గుండు చేసుకోవడానికి వస్తుంది కదా అనేసి ఇప్పుడైతే ఇంకా హాలిడేసే కదా అనేసి వచ్చినాము. ఇక్కడ గుండు చేసుకుంటుంటే చూడండి మా కన్నయ్య ఎట్లా పానమంతా బిగ్గర పట్టుకొని కూర్చున్నాడు. అంటే అది తెగుతుంది, నా నెత్తికి రక్తం వస్తుంది అని అంటున్నాడు. ఇంకా వాళ్ళ స్కూల్లో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గుండు గుండు అని ఎక్కిరిస్తారంట. నేను చేసుకోనమ్మా అని ఏడ్చిండు కొంచెం సేపు. ఈ గుండు చేసుకున్నా నెక్స్ట్ డేనే ఇంకా వాడు అంటున్నాడు, నాకు ఈ గుండు ఎప్పుడు తగ్గిస్తావమ్మా, ఎప్పుడు తగ్గిపోతుంది గుండు అని. పాపము ఇంకా కుట్లు తగ్గిపోయినాయి అనుకునేసరికి ఇక్కడ ఫేస్ కి చూడండి ఇట్లా కురుపులు అవుతున్నాయి. కురుపులు అయిపోయి దాంట్లో చీమ వస్తుంది. హాస్పిటల్ కి కూడా చూపించినాము 2 సార్లు, అయినా కూడా ఒకసారి తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి. నేను వానికి కుట్లు పడ్డప్పుడు బాగా రోజు 2 గుడ్లు పెట్టిన, రోజు చికెన్ పెట్టేది కుట్లు తొందర తగ్గాలని. అందుకు వచ్చినాయేమో అనుకున్నాం, కాకపోతే అవి అందుకు కాదంటే ఇన్ఫెక్షన్ అని చెప్పిండు డాక్టర్. ఇంక ఇక్కడైతే మేము గుండ్లు చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా గుండంలో స్నానాలు చేస్తున్నారు. నాకేమో వాటర్ లకు దిగడం అంటే చాలా భయం. ఇక్కడ మా పిల్లలు మా ఆయననేమో బాగా ఈత కొట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప నన్ను ఊకే పిలుస్తా ఉంది, రా అమ్మ రా, ఏం కాదు నేను ఉన్నలేరా, ఇట్లా మునగాలి అని చూపిస్తుంది అనమాట. అట్లా మునగాలంట నేను కూడా పోయి 3 సార్లు. ఎక్కడైనా చెరువులు గానీ ఎక్కువ నీళ్లు గానీ నాకు చూస్తేనే భయం వేస్తుంది. అట్లాంటిది నేను వాటర్ లోకి దిగాలని అంటే చాలా కష్టం, అంత భయం ఇంకా నాకు. ఇంకా అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా పైకి దర్శనానికి పోదాం అనేసి ఇంకా కార్లో కూర్చున్నాం. ఇంతకు ముందుకు ఆటోలు కూడా రానియకపోతుండే, ఇప్పుడు ఆటోలు కార్లు కూడా పైకి పంపిస్తున్నారు. ఇంతకు ముందు ఓన్లీ బస్సులు మాత్రమే ఉంటుండే కదా, ఆ బస్సులలోనే పోతుండే. ఇప్పుడైతే కార్లు ఇంకా ఆటోలు కూడా పోతున్నాయి. అందుకే ఇంకా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ముందు లైన్ అయితే. ఎంత లైన్ ఉన్నా ఎంత కష్టమైనా ఇంకంత దూరం పోయిన తర్వాత ఇంకా తండ్రి దర్శనం అయితే చేసుకొని రావాలి కదా. ఇంకా పైకి రాగానే ఇక్కడైతే ఇంకా భరతనాట్యం డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టిర్రు. ఇంకా పిల్లలందరూ బాగా చేసిర్రు అనమాట. ఇంక నేను వీడియోలు తీసుకుంటా కొద్దిసేపు చూసుకుంటే ఇక్కడనే ఉండిపోయినా చాలా సేపు అయితే మర్చిపోయి. ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి పిలిచిండు దర్శనానికి పోవాలి రా అనేసి. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు చూడండి సాటర్డే మేము పోయింది, అందుకే రష్ చూడండి అసలు ఎంత మంది జనాలు ఉన్నారో. ఇంకా మేము 5కి పైకి వెళ్తే ఇంకా దర్శనం చేసుకునేసరికి 6:30 అయిపోయింది. ఇంకా 6:30కి అయితే ఇంక మళ్ళీ కింద దర్శనం చేసుకోవాలి కదా పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర. ఇంకా పాత నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్దాం అనేసి బయలుదేరినాము. ఇంతకు ముందు పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి పోతుంటే ఉంటాయి కదా గుర్రాలు, జట్కానో ఏమో అంటారు కదా, దానిపైన పోతుండే. అప్పుడు బాగుంటుండే. ఇంకా ఈ కారు కొన్న తర్వాత ఇంకంత కార్లోనే పోవడం అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఇంకా బాదం మిల్క్, స్ప్రైట్, వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మా పాప పైకి ఎగబడి గుంజుకుంది అన్నమాట ఇది కోతి. అదేందో కానీ కోతులకి మా పాప బాగా నచ్చుతున్నట్లుంది. దీనికి ఇది 2వ సారి అన్నమాట కోతి మా పాప దగ్గర ఏదైనా ఉంటే ఇట్లా మీదికి ఎగబడి తీసుకోవడము. పాపం అంతా కష్టపడి దాని మూత తీసింది కోతి, గాని అది కింద పడేసింది. ఇంకా కిందనే తాగుతుంది అనమాట. పాపం అనిపించింది, ఎందుకంటే కనీసం మేమైనా తాగలేదు, అది కూడా తాగలేకపోయింది కదా అందుకనేసి. ఇంకా ఇక్కడైతే బియ్యాలు పోసుకుంటున్నారు, వడి బియ్యం పోసుకుంటున్నారు. ఒక 4 మెంబర్స్ అట్లా పోసుకుంటున్నారు. నిజంగా దేవుడి దగ్గర వడి బియ్యం పోసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇంకా పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా జస్ట్ ఒక అర్ధగంట టైం ఇచ్చారు, టైం అయిపోయిందని అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడనే వంట చేపించుకొని తిని ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయి పడుకున్నాము. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా 6 గంటల ఇంటికి బయలుదేరినాము. ఇంకా చాలా తీద్దాం వీడియో అనుకున్నా గానీ నాకు అసలు కుదరలేదు. వీడియో నచ్చిందా మరి? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నా ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.